Hello everyone, welcome back to our channel. I am Pratyusha. You are watching Graceful Glory Girl. సో ఈరోజు రెసిపీ ఏంటంటే అల్లం పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ బెస్ట్ కాంబినేషన్ ఫర్ ఆల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లో కూడా చాలా బాగుంటుంది, అన్నంలో కూడా. సో ట్రై చేయండి. సో ఇది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. గ్రీన్ చిల్లీస్, అల్లం, చింతపండు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆనియన్, వేరుశనగ పప్పు, టొమాటోస్. సో ఇవే అండి మనకు కావాల్సింది. సో మీ క్వాంటిటీని బట్టి అవన్నీ తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు అల్లంని పీసెస్గా కట్ చేసుకోవాలి. సో అల్లం కొంచెం హార్డ్గా ఉంది అంటే పైన ఉండేదంతా పీల్ ఆఫ్ చేసి వేసుకోండి. నేను తీసుకున్నది చాలా లేతగా ఉంది, అందుకని అలానే వేసేస్తున్నాను వాష్ చేసుకొని. సో చిన్న చిన్న పీసెస్గా ఏం కట్ చేయలేదు, మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీని కూడా జస్ట్ నైఫ్ తోటి ఘాట్ లాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి బాగా ఫ్రై అవుతాయి అవి. సో చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, జస్ట్ అలా ఘాట్ లాగా పెట్టుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అందుకని అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. సో మీరు గ్రీన్ చిల్లీస్ స్పైసీగా తింటారు అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అంటే మీ టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోండి. సో ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎలా అంటే మరీ మాడిపోకూడదు అండ్ బ్రౌన్గా కూడా అయిపోకూడదు, జస్ట్ అలా మొత్తం ఫ్రై అవ్వాలి. సో ఇలా చిల్లీస్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ఉంది కదా, అవి దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువసేపు ఏం పట్టదు. సో కొంచెం ఒక 2-3 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ మార్చొద్దు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా అవి ఫ్రై అయ్యేలోపు మీరు టమోటాస్ని కట్ చేసి పెట్టుకోండి. అప్పుడు అవి ఫ్రై అయిపోగానే ఇవి వేసేయచ్చు. సో మీరు ఇవి కూడా చిన్న చిన్నగా ఏం కట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా నార్మల్గా కొంచెం ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉండడానికి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని దీంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. మీడియం సైజ్ లెమన్ ఉంటుంది కదా, అంతా తీసుకున్నాను చింతపండుని. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, అంటే అవి ఫ్రై అవ్వాలి కదా, సో అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక స్మాల్ టీ గ్లాస్ అంత వాటర్ అనమాట. సో అవి ఫ్రై అంటే కొంచెం అవి జస్ట్ తడి అవ్వడానికి అలా ఫ్రై చేసుకోవాలి బాగా. సో ఇప్పుడు మొత్తం అవి ఉడికిపోవాలన్నమాట, టమోటాస్, చింతపండు అంతా మొత్తం కొంచెం బాయిల్ అవ్వాలి. సో ఇలా ఒక 4 to 5 minutes వరకు లిడ్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోండి, చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది అది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes or 10 minutes పక్కన పెట్టేస్తున్నాను. సో అవి కొంచెం చల్లారాక దాంట్లో మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే, అంతే. సో ఇప్పుడు చల్లారిపోయింది, నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. సో ఆ గ్రేవీ అంతా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి నేను వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని యాడ్ చేస్తున్నాను. 1 cup తీసుకున్నాను, అవి యాడ్ చేశాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దండి, జస్ట్ కొంచెం అలా కచ్చా పచ్చగా ఉండేలాగా చేసుకోండి. ఒకవేళ గ్రైండ్ అవ్వలేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో చూడండి, గ్రైండ్ అయిపోయింది కదా. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లో వేస్తున్నాను. ఆనియన్స్ని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయొద్దు, జస్ట్ ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకోండి, అప్పుడు మనకు తింటుంటే తగులుతుంటే బాగుంటుందన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. జస్ట్ ఒక 2 seconds అలా అని తీసేయండి, ఎక్కువ ఫైన్ పేస్ట్ లాగా చేయొద్దు. సో చూడండి, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేశాను, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో చిన్న చిన్న పీసెస్గా తగులుతుంటాయి అనమాట, ఆనియన్స్ పెద్దగా కాకుండా. సో ఇప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, ఎందుకంటే ఆనియన్స్ వేసాక గ్రైండ్ చేయకపోతే ఆనియన్ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది పచ్చడిలోకి రాదు, అందుకని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి, నేను అందుకని సరిపోలేదని కొంచెం సాల్ట్ వేశాను. సో ఇప్పుడు సరిపోయిందనమాట బాగా. సో ఫైనలీ సర్వింగ్ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీ, అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, పొంగల్, ఉప్మా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు పక్కగా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో వేడివేడిగా అన్నం, ఈ అల్లం పచ్చడి అండ్ నంచుకోవడానికి ఆమ్లెట్ ఉంటే సూపర్ కాంబినేషన్. సో మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. Thank you for watching. Bye bye.